లాస్ట్ క్లాస్లో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఒక ప్రాబ్లం చూడడం జరిగింది. ఫస్ట్ ప్రాబ్లం చెప్పడం జరిగింది, అంటే రూల్ 1 మీద ఫస్ట్ ప్రాబ్లం చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను అదే మోడల్లోని ఇంకో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాను. సెకండ్ ప్రాబ్లం చూడండి, అదే రూల్ మీద. రిజాల్వ్ (13x + 43/2x² + 17x + 30 into partial fractions. ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్గా ఇప్పుడు ఈ ప్రాబ్లం 13x + 43/2x² + 17x + 30ని పార్షియల్ ఫ్రాక్షన్గా ఏ విధంగా రిజాల్వ్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కండిషన్స్ ప్రకారం ఈ ప్రాబ్లంలో 13x + 43/2x² + 17x + 30 అనేది అంటే f(x/g)(x) అరే రేషనల్ ఫ్రాక్షన్లా ఉంది. పైగా ప్రాపరా ఇంప్రాపరా, ఇక్కడ పవర్ చూస్తే 2 ఉంది డినామినేటర్లో, న్యూమరేటర్లో 1 ఉంది, కాబట్టి ఇది మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అయితే ప్రాపర్ ఫ్రాక్షన్ అయినప్పటికీ దీని డినామినేటర్లో ఉన్నటువంటి g(x)ని మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది, దీన్ని మనం ఫ్యాక్టర్స్గా ఏమైనా సెపరేట్ చేయగలం చూసుకోవాలి. అంచేతన లీనియర్ ఫ్యాక్టర్స్ వస్తే అంటే రెడ్యూసిబుల్ అవుతుందా లేదా, రెడ్యూసిబుల్ అయితే కూడా రెడ్యూసిబుల్ అవ్వకపోతే వేరేగా చేయాలి, అది రూల్ 2లో వస్తుంది, రూల్ 3లో వస్తుంది, చూద్దాం. అంచేతన 2x² + 17x + 30 ఉంది కాబట్టి ఫస్ట్ ఈ పార్ట్ మనం ఫ్యాక్టర్స్ కడదాం. 2x² + 17x + 30 ఉంది. ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ మనకి 60x² అవుతుంది. అంటే ఇక 60కి ఫ్యాక్టర్స్ చూసుకోవాలి, తీసుకునే దాంట్లో ఏవైతున్నారో ఆ ఫ్యాక్టర్స్ 2 యాడ్ చేస్తే 17xకి మీకు ఈక్వల్ అవ్వాలి. అంటే మీరు చూసినట్లయితే 60 కాబట్టి ఆ రెండు యాడ్ చేస్తే 30 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం 60కి ఉన్న ఫ్యాక్టర్స్ అంటే 12 × 5 ఉంది, అలాగే మీరు 15 × 4 తీసుకోవచ్చు, 30 × 2 తీసుకోవచ్చు, 1 × 60 తీసుకోవచ్చు, 10 × 6 తీసుకోవచ్చు. ఈ ఫ్యాక్టర్స్ మీకు తెలిసినవి అన్నీనండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి x² అనేది x × x కింద తీసుకుంటుంది వేరు. ఈ చూసినట్లయితే ఈ మల్టిప్లికేషన్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి మళ్ళీ యాడ్ చేస్తే 17 సరిపోవాలి. అలా చూస్తే ఇక్కడ 15 + 4 అనేటువంటిది 19 అవుతుంది, అలాగే 30 + 2 అనేటువంటిది కూడా 32 అవుతుంది. కానీ మనకు కావాల్సినటువంటి ఇక్కడ 17 కావాలి కాబట్టి ఇందులో చూస్తే 12 × 5, ఈ 12 × 5ని ఫ్యాక్టర్స్గా తీసుకుందాం. ఈ 12 × 5 అనేది యాడ్ చేస్తే 17 సరిపోతుంది. అంచేతన 12x × 5xని అంటే x × x² అవుతుంది. 12x × 5x అనేది మనం దీన్ని ఫ్యాక్టర్స్గా తీసుకుని ఇప్పుడు దీన్ని ఫ్యాక్టర్స్ చేద్దాం, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చూసినట్లయితే 2x² + 15x 12x + 5x + 30 మీరు ఎలా రాసుకోవచ్చు, 5x + 12x అని కూడా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 2xని కామన్ తీసినట్లయితే x + 6 + 5 కామన్ తీస్తే x + 6 అనేది రాదు. అంటే ఈ బ్రాకెట్లో మనకు ఉన్నటువంటి ఫస్ట్ కామన్ తీసినప్పుడు బ్రాకెట్లో x + 6 వచ్చింది కాబట్టి నెక్స్ట్ కామన్ తీసినప్పుడు కూడా x + 6 ఉండేలా తీసుకోవాలి. దట్ ఈక్వల్ టు x + 6 అనేది కామన్ తీస్తే 2x + 5. కొంతమంది దీన్ని 2x + 5 × x + 6గా కూడా రాసుకోవాలి. అంటే టోటల్గా మనం ఏం చేస్తాం అంటే దీనికి ఫ్యాక్టర్స్గా అంటే లీనియర్ x⁴1 ఉంది కాబట్టి లీనియర్ ఫ్యాక్టర్స్గా సెపరేట్ చేయడం జరిగింది కాబట్టి ఇది రెడ్యూసిబుల్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ లీనియర్ ఫ్యాక్టర్స్గా అయిన తర్వాత ఈ లీనియర్ ఫ్యాక్టర్స్ని మనం ఇంకా రెడ్యూసిబుల్ చేయలేం. అంచేత వీటిని మనం ఏం చేస్తామంటే మన పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఫ్యాక్టర్స్గా తీసుకుని ఫార్ములా రాసినట్లయితే ఒకసారి ప్రాబ్లంని 13x + 43
బై 2x² ప్లస్ 17x బదులుగా మనం x ప్లస్ 6 ఇంటూ 2x ప్లస్ 5 అని రాసుకోవచ్చు. ఇక 2x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 6 అని కూడా రాసుకో. ఇప్పుడు దీని పార్షియల్ ఫ్రాక్షన్ కూడా సెపరేట్ చేసేటప్పుడు ఏ బై ఏం చేద్దంటే ఇక్కడ x ప్లస్ 6 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది, 2x ప్లస్ 5 అనేది మరో ఫ్యాక్టర్గా ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా తీసుకుంటాం అంటే a బై x ప్లస్ 6 b బై 2x ప్లస్ 5 1 అనుకుంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఏ విధంగా సింప్లిఫికేషన్ చేద్దాం చూద్దామండి. 13x ప్లస్ 43 బై x ప్లస్ 6 ఇంటూ 2x ప్లస్ 5 దట్ ఈక్వల్ టు a ఇంటూ 2x ప్లస్ 5 ప్లస్ b ఇంటూ x ప్లస్ 6గా రాసుకో బై x ప్లస్ 6 ఇంటూ 2x ప్లస్ 5 రెండు క్యాన్సిల్ చేసినట్లయితే మనం డినామినేటర్స్ని మనకి a ఇంటూ 2x ప్లస్ 5 ప్లస్ b ఇంటూ x ప్లస్ 6 ఈక్వల్ టు 13x ప్లస్ 43 2 అనుకోండి. ఇక్కడ మనం కంపేరింగ్ కానీ సబ్స్టిట్యూషన్ కానీ ఏదైనా చేద్దాం అని అనుకున్నాం అంటే ఏది ఈజీగా ఉంటే అలా చేయొచ్చు, లేదా సమ్ వాల్యూస్ ఏమో సబ్స్టిట్యూషన్ ద్వారా, సమ్ వాల్యూస్ ఏమో కోఎఫిషియంట్ కంపేర్ చేయడం ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ మనం ఇక్కడ x ప్లస్ 6 అనేటువంటిది 0 ఈక్వల్ చేస్తే x ఈక్వల్ టు -6 అవుతుంది. అంటే ఇక్కడ -6 రాసినట్లయితే b వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి మనకి ఈజీగా రావడం జరుగుతుంది. దట్ ఈక్వల్ టు పుట్ x ఈక్వల్ టు -6 ఇన్ ఈక్వేషన్ 2. సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం, సెకండ్ ఈక్వేషన్లో రాస్తాం, సబ్స్టిట్యూషన్ చేస్తున్నామండి. a ఇంటూ -12 2 ఇంటూ -6 -12 ప్లస్ 5 ప్లస్ b ఇంటూ -6 రాస్తే 0 అవుతుంది. ఇక్కడ 13 ఇంటూ -6 ప్లస్ 43 a ఇంటూ అంటే -7a ఈక్వల్ టు -78 ప్లస్ 43. ఇక్కడ -78 43 -78 ఉన్నాయి, 43 ప్లస్లు ఉన్నాయి కాబట్టి ముందు సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఎక్కువగా ఉంది. -7a ఈక్వల్ టు -35 అనేది RHSలో వాల్యూ, రిమైనింగ్ వాల్యూ -35 అవుతుంది. a ఈక్వల్ టు -35 బై -7 దట్ ఈక్వల్ టు 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 7s ఆర్ 35 కాదు. a ఈక్వల్ టు 5 అనేది ఇక్కడ వాల్యూ అంటే అన్నౌన్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో, అన్నౌన్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఆ a అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సెకండ్, మీరు సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు x వాల్యూ 2x ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఈక్వల్ చేస్తే -5/2 రాసినా పర్వాలేదు. కంపేరింగ్ ఈజ్ అయితే కంపేరింగ్ చేస్తాం. ఒకవేళ కంపేరింగ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. అంటే కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. కంపేరింగ్ ఏం కంపేరింగ్ చేస్తామంటే నేను బోత్ సైడ్స్ x వాల్యూని కంపేరింగ్ చేస్తున్నాను. కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ మల్టిప్లైస్ జాగ్రత్తగా 2x ఉంది,
ఏ ఇంటూ 2 అంటే 2a అవుతుంది. ఎక్స్ కోఎఫిషియంట్ని నేను కంపేర్ చేస్తున్నానండి. 1 ఇంటూ బి ప్లస్ బి దట్ ఈక్వల్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 13. మీకు ఏ వాల్యూ ముందుగానే తెలుసు కాబట్టి ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 5 అని 2 ఇంటూ 5 10 అవుతుంది. 10 ప్లస్ బి ఈక్వల్ టు 13, బి ఈక్వల్ టు 3 అవుతుంది. ఈ విధంగా 2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఏ అనే వాల్యూ, బి అనే వాల్యూ. ఈ వాల్యూస్ని మీరు తీసుకొచ్చి ఏ ప్లేస్లో 5 రాస్తే 5/x ప్లస్ 6, బి వాల్యూ 3 రాస్తే 3/2x ప్లస్ 5 అవుతుంది. మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అంటే రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్ 13x ప్లస్ 43/2x స్క్వేర్ ప్లస్ 17x ప్లస్ 30 ఈక్వల్ టు ఏ అంటే 5 వచ్చింది. 5/x ప్లస్ 6 ప్లస్ 3/2x ప్లస్ 5. (3/2x plus 5). సమ్ పర్సన్స్ ఈ 2x ప్లస్ 5ని ముందు తీసుకున్నట్లయితే ఇది ఏ వాల్యూ గాను బి వాల్యూగా రావడం జరుగుతుంది. అందుకంటే లేదు. 3/2x ప్లస్ 5 ప్లస్ 5/x ప్లస్ 6 అని ఒకటేనండి. 5/x ప్లస్ 6 ప్లస్ 3/2x ప్లస్ 5 అయినా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్గా రిజాల్వ్ చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లం మీకున్న ప్రాబ్లమ్స్లో. నెక్స్ట్ రూల్ 2 ప్రకారం ప్రాబ్లమ్స్ ఏమైనా చూద్దామండి. రూల్ 2 రూల్ 1 మీద 2 ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్లో ఉంటాయి, అవి సాల్వ్ చేద్దాం తర్వాత. ఫస్ట్ ఇప్పుడు రూల్ 2లో రూల్ 2 ఏంటంటేనండి, మనకి తీసుకున్న దాంట్లో అంటే ఫస్ట్ ఏదైతే ప్రాపర్ ఫ్రాక్షన్ ఉందో f(x/g(x) అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యి మనకి g(x) అనేటువంటిది అంటే g(x) వాల్యూ అంటే g(x) అనేది ax ప్లస్ b హోల్ పవర్ n అంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. g(x) అని కాదు, g(x)లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ax ప్లస్ b హోల్ పవర్ n అంటే n = 0, n ఈజ్ పాజిటివ్ ఇంటిజర్గా ఉన్నప్పుడు ax ప్లస్ b హోల్ పవర్ n అంటే ఇక్కడ రిపీటెడ్ అనమాట అండి. ఈ g(x)లో ఉన్న ఫ్యాక్టర్ ఏదైనా రిపీటెడ్ అయినప్పుడు అంటే రిపీటెడ్ అయితే లీనియర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో లీనియర్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అనేది ఇది రిపీటెడ్ అవుతున్నాయి. ఇంతకుముందు చేసిన దాంట్లో రూల్ 1లో నాన్ రిపీటెడ్ చేస్తాం. ఇప్పుడు రిపీటెడ్ అయితే ఏంటి, రిపీటెడ్ అయినప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్గా ఎలా తీసుకుంటామంటే దీనికి సంబంధించినటువంటి పార్షియల్ ఫ్రాక్షన్ని మనం చూసినట్లయితే దట్ ఈక్వల్ టు a1/ax ప్లస్ b ప్లస్ a2/ax ప్లస్ b హోల్ స్క్వేర్. ఈ n వాల్యూను 3 అయిందనుకోండి, 3 వరకు n అయిందనుకోండి n వరకు వెళ్ళాలి ప్లస్ అండ్ సో ఆన్ an/ax ప్లస్ b హోల్ పవర్. నేను ఇక్కడ చెప్పేది రూల్ చెప్తున్నాను. ఆ రూల్ ప్రకారం నిజంగా g(x) అనేది ఓన్లీ n టైమ్స్ రిపీట్ అయినటువంటి లీనియర్ ఫ్యాక్టర్ అయింది అనుకోండి, ఇలా చేస్తాం. దీంతో పాటుగా లీనియర్ రిపీటెడ్ నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. నాన్ రిపీటెడ్ కూడా g(x)లో ఉన్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ g(x)లో రిపీటెడ్ ఫ్రాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, 2x ప్లస్ 7/x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ x ప్లస్ 3 అనేది ఉంది.
ఇలా ఉన్నప్పుడు దీంట్లో మీరు చూస్తే g ఆఫ్ ఎక్స్లో రిపీటెడ్ ఫ్యాక్టర్ ఉందండి, x ప్లస్ 2 హోల్ స్క్వేర్ పాలినోమియల్. రిపీటెడ్ కాన్ది ఉంది x ప్లస్ 3 అని. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం, రిపీటెడ్ కాన్ దాన్ని మనం ఏం చేస్తామంటే a బై మామూలుగా x ప్లస్ 3గా తీసుకుంటే ఏదైతే రిపీట్ అయిందో దాని బదులుగా b బై x ప్లస్ 2 ప్లస్ c బై x ప్లస్ 2 హోల్ స్క్వేర్గా రాసుకోవడం జరుగుతుంది. రూల్లో మనం చెప్పింది ఏంటంటే రిపీటెడ్ అయినటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు డెనామినేటర్లో దాన్ని ఏ విధంగా తీసుకోవాలన్న దాని గురించి మన రూల్ నెంబర్ 2 చెప్పడం జరుగుతుంది. రూల్ నెంబర్ 2లో రిపీటెడ్తో పాటు నాన్ రిపీటెడ్ కూడా ఉంటే ఎలా చేయాలన్నది మనం ఇప్పుడు రాయడం జరిగింది. ఇక్కడ ఏబీసీలు అనుకోకుండా A1 A2 సో అని ఏం అనుకోవడం కారణం ఏంటంటే g ఆఫ్ ఎక్స్లో n అన్నప్పుడు రాయడం కష్టం కాబట్టి A1 A2 సో అని ఏన్ అని చెప్పి రాయడం జరిగింది. ఇప్పుడు ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నది చూద్దామండి ఒకసారి. రూల్ నెంబర్ 2 మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటున్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. రిజాల్వ్ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 బై x మైనస్ 3 హోల్ క్యూబ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఈ ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 బై x మైనస్ 3 హోల్ క్యూబ్ అని ఉంది. దీన్ని ఎక్స్పెండ్ చేసినట్లయితే x క్యూబ్ రావడం జరుగుతుంది. x క్యూబ్లో అంటే పవర్స్ వచ్చేటప్పటికి x క్యూబ్ అంటే వేరియబుల్ పవర్ 3 వస్తుందని చెప్తున్నాను. 3 ఉండటం వలన న్యూమరేటర్ కన్నా డినామినేటర్లో డిగ్రీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి పవర్ అనేది ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. కానీ చూస్తే అబ్జర్వ్ చేస్తే x మైనస్ 3 హోల్ క్యూబ్ ఉంది, రిపీట్ అయి ఉంది. ఇలా ఉన్నప్పుడు సింగిల్గా x ప్లస్ 3 హోల్ క్యూబ్ టైప్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం 2 మెథడ్స్లో చేయొచ్చు మనం. మెథడ్ 1 మెథడ్ 2 కూడా చూద్దామండి మామూలుగా. ఈ ప్రాబ్లంని మామూలుగా మనం చేసేటప్పుడైతే కండిషన్స్ ప్రకారం రూల్ ప్రకారం చేస్తామంటే a బై x మైనస్ 3 ప్లస్ b బై x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ c బై x మైనస్ 3 హోల్ క్యూబ్గా రాస్తాం. ఎందుకంటే x మైనస్ 3 హోల్ క్యూబ్ ఉంది, ఇది రిపీటెడ్ ఫ్రాక్టరు అంచేతన ఇలా ఉన్నప్పుడు మనం 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టైము x మైనస్ 3 అని రాస్తాం, సెకండ్ టైం x మైనస్ 3 హోల్ స్క్వేర్, థర్డ్ టైం x మైనస్ 3 హోల్ క్యూబ్ అండ్ సో అని రాయడం c బై x మైనస్ 3 హోల్ క్యూబ్ అని రాయడం జరుగుతుంది. దీని ఈక్వేషన్ 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసేటప్పుడు x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 బై x మైనస్ 3 హోల్ క్యూబ్. ఇక్కడ a ఇంటూ x మైనస్ x మనకి ఎల్సిఎం చూసినట్లయితే టోటల్గా x మైనస్ 3 హోల్ క్యూబ్ అవుతుంది డినామినేటర్లో. సో x మైనస్ 3 ఉంది కాబట్టి x మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే దీన్ని x మైనస్ 3 హోల్ స్క్వేర్ గుణిస్తే x మైనస్ 3 హోల్ క్యూబ్ అవుతుంది. అంచేత a ఇంటూ x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ అంటే b బై x మైనస్ 3 హోల్ స్క్వేర్ ఉంది. క్యూబ్ అవ్వాలంటే దీన్ని x మైనస్ 3తో మల్టిప్లై చేసి డినామినేటర్ని న్యూమరేటర్ని చేస్తే క్యూబ్ అవుతుంది కాబట్టి x మైనస్ 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. తర్వాత c ఇక్కడ x మైనస్ 3 హోల్ క్యూబ్ ఉందండి, ఆటోమేటిక్గా మనకి ఎల్సిఎం అనేటువంటి డినామినేటర్ సరిపోయింది కాబట్టి ఇక్కడ మనం c ఇంటూ 1 అంటే c కాన్స్టెంట్ రాస్తాం. ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్లయితే a ఇంటూ x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ x మైనస్ 3 ప్లస్ c ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7. దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకుంది. మనకు సబ్స్టిట్యూషన్ ఈజీ అయితే చేస్తామండి, లేదా కంపేరింగ్ ఈజీ అయితే కంపేరింగ్లోకి వెళ్తాం. ఏదైనా పర్వాలేదు, సగం కంపేరింగ్ చేయొచ్చు, సగం మీరు సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. అది మీ యొక్క టాలెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది అని చేత చూడండి. ఇప్పుడు x ఈక్వల్ టు
3 అని తీసుకోండి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ 3 రాస్తున్నాను ఈక్వేషన్లో. అక్కడ 3 ఉన్నాయి అన్నౌన్ కాన్స్టెంట్స్ అండి, అంటే ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. ఆ 3 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 3 రాసాం ఇన్ ఈక్వేషన్ 2లో. రాస్తే ఇక్కడ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ కూడా 3 రాస్తే ఇక్కడ 0 అవుతుంది, బి వాల్యూ కూడా 0 అవుతుంది. అంటే ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇంటూ 0 ప్లస్ సి ఈక్వల్ టు ఇక్కడ మనం 3 రాస్తున్నాం, ఎక్స్ ప్లస్ 3 రాస్తున్నాం కాబట్టి 9 ప్లస్ 15 ప్లస్ 7. ఇక్కడ సి ఈక్వల్ టు చూస్తే ఇక్కడ 15 7 22 ప్లస్ 31 అవుతుంది. సి వాల్యూ 31 రావడం జరిగింది. మరలా మనం అంటే ఇంకా సబ్స్టిట్యూషన్ చేయడానికి ఇంక వేరే అంటూ వాల్యూస్ ఏవి లేవు, కాకపోతే వచ్చిన వాల్యూ మాత్రం సి ఒకటే వచ్చింది మనకి. ఇప్పుడు కంపేరింగ్ చేద్దామని కంపేరింగ్ ప్రకారం చేసినట్లయితే, లేదా మీరు 0 అనేటువంటిది కామన్గా ఎప్పుడు కూడా సబ్స్టిట్యూషన్గా యూజ్ చేసుకోవచ్చు. ఆ 0ని సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఇక్కడ 0 రాసాం అనుకోండి, ఏ ఇంటూ -3 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ -3 ప్లస్ సి. అంటే కాన్స్టెంట్ ఏదైతే ఉందో 0 రాస్తున్నాం కాబట్టి మన కాన్స్టెంట్ కోఎఫిషియంట్ని కంపేర్ చేసినట్టు ఉంటుంది. ఫస్ట్ మనం కంపేరింగ్ చేద్దాం. కంపేరింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే, కంపేరింగ్ చేద్దాం అనుకున్నప్పుడు కంపేరింగ్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు సబ్స్టిట్యూషన్ కాకుండా కంపేరింగ్ చేస్తుంది. దీన్ని ఎక్స్పెండ్ చేసేసుకోవడం బెటర్ అండి. x² - 6x + 9 అని రాసుకుంటే మీరు కోఎఫిషియంట్ని ఈజీగా కంపేర్ చేయగలుగుతారు. కానీ నేను డైరెక్ట్గా చేయడం జరుగుతుంది. మీకు ఒకసారి చూసినట్లయితే ఇదే ఈక్వేషన్ని సబ్స్టిట్యూషన్ కాకపోతే x² - 6x + 9 b ఇంటూ x - 3 ప్లస్ సి ఈక్వల్ టు x² + 5x + 7 ఇలా యూజ్ చేసుకున్నారనుకోండి, మీకు అప్పుడు ఈజీ అవుతుంది అనమాట. కంపేరింగ్లో వచ్చినాడు బై మిస్టేక్ లేకుండా ఉంటుంది. చేత ఫుడ్ మామూలుగా మనం కంపేరింగ్ x² కంపేర్ చేసాం. x² కంపేర్ చేస్తే ఏమవుతుంది, ఏ ఇంటూ x² ఉంది కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది. తర్వాత బిలో ఎక్స్ ఉంది, సిలో కాన్స్టెంట్ ఉంది, కానీ x² వాల్యూ అక్కడ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఏ ఈక్వల్ టు 1 RHS. అలాగే ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తాం. ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే మీకు ఇక్కడ -6a ప్లస్ బి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ బి వస్తుందండి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ -6 ఉంది, -6a ఇక్కడ బి వచ్చిందండి. తర్వాత ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చినప్పటికి RHSలో 5 ఉంటుంది, ఈక్వల్ టు 5. ఈ 2 వాల్యూస్లో మనకి ఒక వాల్యూ తెలియడం జరిగింది. అదేంటంటే ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినటువంటి వాల్యూ ఏ అనమాట. ఏ వాల్యూ 1 రావడం జరిగింది. అంచేత -6 + b ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 11. అంటే మనం 3 అన్నౌన్ కాన్స్టెంట్స్ని కూడా ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 11, c ఈక్వల్ టు 31. ఇప్పుడు ఇందులో ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏ వాల్యూ మనకు 1 వచ్చింది కాబట్టి 1/x - 3, b వాల్యూ 11 వచ్చింది కాబట్టి 11/x - 3 హోల్ స్క్వేర్, c వాల్యూ 31 రావడం 31/x - 3 హోల్ క్యూబ్. ఇలా చేయడం. ఇది కన్నా సెకండ్ మెథడ్ సబ్స్టిట్యూషన్ చేసుకుని ఈజీగా చేయొచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ కేవలం ఒకే ఒక ఫ్యాక్టర్ రిపీటెడ్ అయి ఉంది, అది x - 3 హోల్ క్యూబ్. అప్పుడు ఇటువంటి x - 3 x + 2 కూడా ఏమైనా వస్తే సింప్లిఫికేషన్లో ఈజీగా ఉంటాయి కాబట్టి చేయడానికండి. ఆ సెకండ్ మెథడ్లో ఎలా చేద్దామని ఒకసారి చూడండి. ఈ సెకండ్ మెథడ్ చేసినప్పుడు x² + 5x + 7/x - 3 హోల్ క్యూబ్ ఉంది. ఇక్కడ ఏం చేస్తామంటే అండి, లెట్ x - 3 ఈక్వల్ టు y అని కానీ t అని కానీ తీసుకుంటూ ఉంటాం, స్మాల్ t అని కానీ. తీసుకున్నప్పుడు మనం x వాల్యూ అవుతుందంటే అండి t + 3 అవుతుంది. దీన్ని
మనకిచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఫ్రాక్షను దాంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x-3 హోల్ క్యూబ్. నేను సెకండ్ మెథడ్లో చెప్తున్నాను దీన్ని చేసేటప్పుడు ఎలాగన్నది మెథడ్ 2. దట్ ఈక్వల్ టు x అంటే t+3 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ t+3 ప్లస్ 7 హోల్ బై t క్యూబ్. దీన్ని ఎక్స్పాండ్ చేసినట్టయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ a+b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 2ab రాస్తా. నేను 2ab రాసి b స్క్వేర్ రాస్తున్నాను. 2 ఇంటూ t ఇంటూ 3 ఇంటూ 6 అంటే 6t, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 5t ప్లస్ 15 ప్లస్ 7 హోల్ బై t క్యూబ్. దట్ ఈక్వల్ టు ఇక్కడ టీ స్క్వేర్ వాల్యూ ఒకటి ఉంది, దట్ ఈక్వల్ టు టీ స్క్వేర్. టీ వాల్యూలు చూస్తే 6ని ఇక్కడ 5ని 11 టీ. కాన్స్టెంట్ ఒకసారి చూసినట్లయితే 9 15 24 ప్లస్ 7 31 బై టీ క్యూబ్. దీన్ని సెపరేట్ చేసాం అనుకోండి, అంటే ఇక్కడ 3 టర్మ్స్ కూడా టీ క్యూబ్ని అప్లై చేస్తే 1 బై టీ స్క్వేర్, 1 బై టీ, 11 బై టీ స్క్వేర్, 31 బై టీ క్యూబ్. అంటే మనం ఫస్ట్లో తీసుకున్నది x-3 = t అనుకున్నాం కాబట్టి లాస్ట్లో కంపేర్ చేయాలి. లాస్ట్లో మీరు ఆ టీ వాల్యూ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయకపోతే 1 మార్క్ పోద్ది, క్యాన్సర్ 1 మార్క్ పోద్దండి. అని చేత మీరు జాగ్రత్త చూసుకొని లాస్ట్లో టీ ప్లేస్లో 1 బై x-3 ప్లస్ 11 బై x-3 హోల్ స్క్వేర్ ప్లస్ 31 బై x-3 హోల్ క్యూబ్. ఈ విధంగా చేస్తాం. అంటే ఇది ఆన్సర్ రెండు కూడా ఒకే విధంగా రావడం జరిగింది. కాకపోతే ఈ మెథడ్ కానీ ఈ మెథడ్ కొంచెం ఈజీగా ఉంటుందని దీన్ని సెకండ్ మెథడ్గా ఇలా సింగిల్గా ఉన్నప్పుడు అండి x-3 హోల్ క్యూబ్ అని పక్కన ఏమి లేకుండా ఫ్యాక్ట్స్ ఉంటే ఈ మెథడ్లో రిపీటెడ్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ మోడల్లో సెకండ్ ప్రాబ్లం. రిజాల్వ్ 1 బై x-1 హోల్ స్క్వేర్ x-2 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. మోడల్స్కి నేను 2-3 ప్రాబ్లమ్స్ చెప్తున్నానండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవాలి. అవి మీకు వాట్సాప్లో పంపిస్తాం. క్వశ్చన్ వాటిని మీరు సాల్వ్ చేసుకుందరు. కానీ ఇక్కడ 1 బై x-1 హోల్ స్క్వేర్ బై x-2 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్గా సెపరేట్ చేయాలండి. ఇది చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ కాదన్నది చూద్దాం. 1 బై x-1 హోల్ స్క్వేర్ ఇంటూ x-2. ఇక్కడ న్యూమరేటర్లో 1 ఉంది. 1 ఉందంటే x⁴0 అన్నట్టు అండి. 1 అంటే x⁴0 అంటే మనకి అక్కడ x యొక్క డిగ్రీ 0 అయింది కాబట్టి కాన్స్టెంట్ అని రాయడం జరిగింది. అంటే 1 బై అని x-1 హోల్ స్క్వేర్ ఇంటూ x-2. ఇక్కడేమో x యొక్క పవర్ డిగ్రీ 3 అవుతుంది. ఇది మీకు క్యూబిక్ పాలిమర్ అవుతుంది కాబట్టి రెండోది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఒకటి లీనియర్ ఫ్యాక్టర్ ఉంది, ఇంకో లీనియర్ ఫ్యాక్టర్ ఇది నాన్ రిపీటెడ్, ఇది రిపీటెడ్. అంచేతన మనం తీసుకునేటప్పుడు రిపీట్ అయితే a బై x-1 ప్లస్ b బై x-1 హోల్ స్క్వేర్ ప్లస్ c బై x-2 1 అని. ఇప్పుడు మీరు 1 బై x-1 హోల్ స్క్వేర్ ఇంటూ x-2ని a బై x-1 ఎంత చేస్తుందంటే x-1 హోల్ స్క్వేర్ కాబట్టి ఇది రిపీటెడ్ పాలినోమియల్ అండి, లీనియర్ పాలినోమియల్. అంచేతన a బై x-1 b బై x- అంటే రూల్ నెంబర్ 2 ప్రకారం తీసుకున్నాం. ఇది రూల్ నెంబర్ 1 ప్రకారం రాసాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా రాస్తున్నాను నేను. ఎల్సిఎం క్యాన్సిల్ చేసేసి డినామినేటర్ని a ఇంటూ x-1 హోల్ స్క్వేర్ ఇంటూ x-2 రెండు ఉన్నాయి కాబట్టి పోనీ చేసి చూపిస్తాను. 1 బై
x minus 1 whole square into x minus 2 దట్ ఏ ఇంటూ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎల్సిఎం వచ్చి x minus 1 whole square into x minus 2 అండి. x minus 1 whole square x minus 1 ఉంది, ఇంకా x minus 1 ఇంటూ ఇక్కడ ఇంటూ x minus 2గా రాయడం జరుగుతుంది. ఇక్కడ అంటే మనకి ఇక్కడ x minus 1 whole square ఇంటూ x minus 2 ఉంది, ఇక్కడ x minus 1 ఉంది కాబట్టి x minus 1తో మల్టిప్లై చేసి x minus 2తో కూడా మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. b ఇక్కడ x minus 1 whole square ఉంది, x minus 2 లేదు కాబట్టి x minus 2తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ x minus 2 ఉంది కాబట్టి c ఇంటూ x minus 1 whole square అని రావచ్చు. ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్లయితే మీకు టోటల్గా వచ్చే వాల్యూ a ఇంటూ x minus 1 ఇంటూ x minus 2 ప్లస్ b ఇంటూ x minus 2 ప్లస్ c ఇంటూ x minus 1 whole square దట్ ఈక్వల్ టు 1. ఈక్వేషన్ 2 అని తీసుకుంటాం. ఇటువంటివి సబ్స్టిట్యూషన్ ఏంటంటే మన సింగిల్ వాల్యూస్గా ఉన్నాయి కాబట్టి x పవర్ 1 అలాగే x పవర్ ఒకసారి 2 రాసినట్లయితే ఈజీగా వాల్యూ వస్తే రిమైనింగ్ వాల్యూస్ గురించి కంపేరింగ్ చేద్దాం. ఇప్పుడు ఈక్వేషన్లో పుట్ x ఈక్వల్ టు 1 అనేది ఈ ఈక్వేషన్ 2లో తీసుకుంటున్నాను. ఈక్వేషన్ 2లో x ఈక్వల్ టు 1 తీసుకుంటే a ఇంటూ ఇది 0 అవుతుంది, b ఇంటూ -1 వస్తుంది ప్లస్ c ఇంటూ 0 హోల్ స్క్వేర్ అని దట్ ఈక్వల్ టు 1 కాన్స్టెంట్. ఇక్కడ మైనస్ b ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -1 వచ్చింది, b వాల్యూ -1. అలాగే మీరు ఇప్పుడు x ఈక్వల్ టు 2 తీసుకున్నారనుకోండి నేను ఈక్వేషన్ 2లో x ఈక్వల్ టు 2 తీసుకుంటే a వాల్యూ 0 అయిపోతుంది, a ఇంటూ 0, నెక్స్ట్ b వాల్యూ కూడా 0 అయిపోతుంది, b ఇంటూ 0, c వాల్యూ c ఇంటూ 2 - 1 హోల్ స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ ఉంటుందండి, అవతల 1 ఉంటుంది. ఇక్కడ c వాల్యూ కూడా మీకు 1 రావడం జరిగింది. అదే సబ్స్టిట్యూషన్లో x ఈక్వల్ టు 1 రాసాం, అలాగే x ఈక్వల్ 2 రాసాం, ఇంకా రాయడానికి ఏమీ లేదు అనుకుంటే మరి కావాలంటే 0 రాసుకోవచ్చు లేదా కాన్స్టెంట్ టర్మ్ రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎక్స్పెండ్ చేసే కన్నా 0 రాసుకుంటే ఎలా ఉంటుందన్నది చూద్దాం. లేదనుకుంటే మనం ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏమొస్తుందన్నది కంపేరింగ్ చేసుకున్నా పర్వాలేదు. అంటే కాన్స్టెంట్ టర్మ్ కంపేర్ చేస్తాం అనుకోండి, కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ అంటుంది. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ వచ్చేవాడికి మీరు చూస్తే x స్క్వేర్ అవుద్ది, 2x వస్తుంది, -2x -x -3x అవుతుందండి, -1 ఇంటూ -2 ప్లస్ 2 అవుతుంది, చేత 2a వస్తుంది. ఇక్కడ చూస్తే కాన్స్టెంట్ టర్మ్ -2 ఉంది అంచేత -2b. ఇక్కడ ఓల్డ్ స్క్వేర్ అండి, x - 1 ఓల్డ్ స్క్వేర్ కాబట్టి x స్క్వేర్ -2x ప్లస్ 1 అండి, అంచేతన ప్లస్ c అని రాస్తున్నాం దట్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూస్తే -1 ఉంది కదని మీరు 1ని -1 అని రాస్తే మిస్టేక్ అవుద్ది. దీన్ని ఎక్స్పెండ్ చేయాలి ఫస్ట్, పవర్ పాలినామియల్ డిగ్రీ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ -2x ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే మీకు వచ్చిన వాల్యూలో c వాల్యూ ముందుగా ఫైండ్ అవుట్ చేసాం, c వాల్యూ 1, అలాగే b వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం మనం, b వాల్యూ -1 అంటే 2a -1 ప్లస్ 2 అవుతుంది, 2 - 1 ఈక్వల్ టు 1. అంటే 2లోంచి c వాల్యూ కాన్స్టెంట్ కంపేర్ చేస్తే 2a - 2b ప్లస్ c ఈక్వల్ టు 1. b వాల్యూ -2 అయింది, ప్లస్ 2 అవుతుంది, c వాల్యూ 1 అంటే ప్లస్ 1 అంటే ఇది. ఇక్కడ 1 క్యాన్సిల్ అవుతే 2a ఈక్వల్ టు -2 అవుతుంది, a ఈక్వల్ టు -1 అవుతుంది. అంటే ఏ వాల్యూ కూడా -1 వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి b వాల్యూ -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, నెక్స్ట్ c వాల్యూ 1 వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మన రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే -1/x - 1 -1/x
ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 1/x మైనస్ 2. ఈ వాల్యూ మళ్ళీ సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎల్హెచ్ఎస్ పార్ట్ రావాలండి. ఇది మీకు రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్ అవుతుందండి. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్లో సబ్స్టిట్యూషన్లో నెంబర్లు సింప్లిఫికేషన్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. చిన్న మిస్టేక్ అయినా ఆ వాల్యూ పోయిందంటే మొత్తం ప్రాబ్లం అక్కడి నుంచి అంతా పోయినట్టే. అసలు జాగ్రత్తగా చూసుకోవాలి చేసుకునేటప్పుడు. అంచేత ఆన్సర్ వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి ఆన్సర్. ఇప్పుడంటే మన టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఆన్సర్ ఏంటో తెలుస్తుంది, దాన్ని బట్టి చూసుకుంటాం. కానీ మన ఎగ్జామ్ హాల్లో వచ్చేటప్పటికి మనకి వెరిఫికేషన్ చేయడం ఒకటే మార్గం అండి. అంచేత వచ్చిన దాన్ని మీకు టైం ఉంటుంది కాబట్టి సింప్లిఫికేషన్ చేసుకుంటే ఎల్హెచ్ఎస్ పార్ట్ వస్తుందో చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం అండి. రిజాల్వ్ రూల్ నెంబర్ 2లోనే 3x మైనస్ 18 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3. దీన్ని ఎలా రిజాల్వ్ చేస్తామని చూద్దాం. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. 3x మైనస్ 18 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఉంది. ఎక్స్ క్యూబ్ ఉంది అంటే ఎక్స్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది లీనియర్ ఫ్యాక్టర్. అలాగే ఎక్స్ ప్లస్ 3 ఇదేమో నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్ అండి. అంచేతనే ఏ బై ఎక్స్ అని, బి బై ఎక్స్ స్క్వేర్ అని, సి బై ఎక్స్ క్యూబ్ అని. అంటే మన యొక్క డిగ్రీ ఎంతవరకు ఉందో లీనియర్ ఫార్మ్ రిపీట్ అవుతుంది అంతవరకు రాయాలి. ప్లస్ డి బై ఎక్స్ ప్లస్ 3 ఈక్వేషన్ 1 అని తీసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతకుముందు చెప్పాం కదండి, ఎల్సిఎం ఎలా డైరెక్ట్గా రాస్తున్నాను. ఏ ఇంటూ ఇక్కడ మొత్తం ఎల్సిఎం వచ్చేటప్పటికి ఎక్స్ క్యూబ్ ఇంటూ ఇక్కడ ఉంది ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 కాబట్టి ఇక్కడ ఎక్సే ఉంది మనకని చేత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 రాస్తున్నాం. అంటే దీన్ని ఎక్స్ స్క్వేర్తో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3తో మల్టిప్లై డివైడ్ చేస్తే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. బీని అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది అంటే బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి అండి ఇక్కడ ఇక ఎక్స్ ప్లస్ 3 ప్లస్ సి ఇంటూ ఎక్స్ క్యూబ్ ఉంది. ఎలా మనకు డెనోమీటర్ కూడా ఎక్స్ క్యూబ్ ఉంది, ఇంక లేని ఎక్స్ ప్లస్ 3 కాబట్టి సి ఇంటూ ఎక్స్ ప్లస్ 3 రాస్తాం. ప్లస్ డి ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఉంది కానీ ఎక్స్ క్యూబ్ లేదు కాబట్టి ఎక్స్ క్యూబ్ రాస్తాం. దీన్ని ఈక్వేషన్ 2 అని. ఈక్వేషన్ దట్ ఈక్వల్ టు మనకి ఎల్హెచ్ఎస్ పార్ట్ వచ్చేటికి 3x మైనస్ 18 అని. దిస్ ఇస్ 2 అని ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం చేసుకునే విధానంలో ఒకటి సబ్స్టిట్యూషన్ అంటే 4 వాల్యూస్ రావాలండి. ABCDలు మన సబ్స్టిట్యూషన్ చేసుకునే కొన్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు, ఎలాగా ఏటన్నది చూద్దాం. అయితే ఫస్ట్ ఇక్కడ సింగిల్గా ఎక్స్ వాల్యూ ఉంది కాబట్టి పుట్ ఎక్స్ ఈక్వల్ టు 0 రాసుకున్నాం ఇన్ ఈక్వేషన్ 2లో. అంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి ఎక్స్ ప్లస్ 3 ఒకటి 0, ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూ 0 ఇది రాసుకోవడం పెట్టి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏ ఇంటూ 0 అవుతుంది, ప్లస్ బి ఇంటూ 0 వస్తుంది, ప్లస్ సి ఇంటూ 0 ప్లస్ 3 అంటే 3 అవుతుంది, 3c ప్లస్ డి ఇంటూ 0 అవుతుంది. ఈక్వల్ టు 3 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ కాబట్టి 0 కాబట్టి మైనస్ 18. అంటే 3c ఈక్వల్ టు మైనస్ 18, సి ఈక్వల్ టు మైనస్ 6, సి ఈక్వల్ టు మైనస్ 6 అవుతుంది. అంటే ఇక్కడ మనం రాసింది ఏంటి, ఎక్స్ ప్లస్లో 0 రాస్తాం, ఇక్కడ 0 వేసాం, సి ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0 రాస్తే అంటే ఎక్స్ ఇంటూ లేదు కాబట్టి ఎక్స్ ప్లస్ 0 రాస్తే 3c అని రావడం జరిగింది. నెక్స్ట్ ఫుడ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3 అంటే ఎక్స్ ప్లస్ 3 0 ఈక్వల్ టు మైనస్ 3 అవుతుంది. మైనస్ 3 తీసుకుంటే ఇన్ ఈక్వేషన్ 2లో మైనస్ 3 రాసామనుకోండి ఇది 0 అయిపోతుంది ఎక్స్ వాల్యూ, ఇక్కడ బి వాల్యూ కూడా 0 అయిపోతుంది. ఏ వాల్యూ 0 అంటే ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇంటూ 0 ప్లస్ సి ఇంటూ 0 డి ఇంటూ ఇక్కడ
మనం సబ్స్టిట్యూట్ చేస్తే -3 కాబట్టి -3 వరకు -27 అవుతుందండి. -27 ఇక్కడ రాసేది -3 రావుతున్నాం కాబట్టి 3 × -3 -9 -18 అంటే మనకి ఇక్కడ -27 d -27 వస్తుంది. d = 1 అవుతుంది. ఇక్కడ d వాల్యూ రావడం జరిగింది. అంటే ముందు ఏ వచ్చింది, ఫస్ట్ మనకి ఏ వాల్యూ రాలేదు, ముందు c వాల్యూ వచ్చింది, d వాల్యూ కాదు. మనకి ఏ ఒక వాల్యూ వస్తాయి వాళ్ళని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తుంటాం. ఇక్కడ c వాల్యూ d వాల్యూ రావడం జరిగింది. ఇంకా మిగిలిన వాల్యూస్ రావాలంటే కంపల్సరీ మనం కంపేరింగ్ చేసుకోవడం మనం, లేదా సబ్స్టిట్యూషన్లో కూడా మనం 0 చేస్తాం ఆటోమేటిక్గానండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్లో x+3 సంబంధించి కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కంపేరింగ్ చేయడం ఒకటే మార్గం మనకి. ఇక్కడ కంపేరింగ్ చేసేటప్పుడు మీరు కంపేరింగ్ 2 వాల్యూస్ అంటే మనకి కంపల్సరీ రావాల్సిన వాల్యూలు ఏబీలు రావాలంటే ఏబీలో ఒకటి x³ కోఎఫిషియంట్ అయితే వస్తుంది, లేదా x² కోఎఫిషియంట్ అయితే b వస్తుంది, కాన్స్టెంట్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఏ అయినా పర్వాలేదు. కానీ ఫస్ట్ నేను x³ కంపేర్ చేస్తున్నాను. x³ కంపేర్ చేసినప్పుడు x³ అంటే x² × x ఉంటుంది, x³ అవుతుంది. x² కోఎఫిషియంట్ వచ్చేవాడికి ఏ వస్తుంది, ఇక్కడ మరలా మనకి b × x అవుతుంది, cx కాదని d వస్తుంది, ప్లస్ d ఈక్వాలిటీ ఇక్కడ x³ అనేది కంపేర్ చేస్తే RHSలో ఏవి లేదు కాబట్టి 0. a + d = 0 కాబట్టి ఆటోమేటిక్గా మనకి d వాల్యూ తెలుసు 1 = 0, a వాల్యూ -1. అలాగే మనం x² కంపేర్ చేసామనుకోండి, x² కంపేర్ చేస్తే b వాల్యూ వస్తుంది కాబట్టి x² కంపేర్ చేస్తే b ఇక్కడ b + c లేదు, b డైరెక్ట్గా 0 అవుతుంది. RHSలో వాల్యూ లేదు. లేదా ఇక్కడ ఏ కూడా వస్తుంది, ఏ ఇంటూ జాగ్రత్త చూసుకోవాలండి, a × 3x² వస్తుంది కాబట్టి 3a, a × x² ఉందండి అంటే 3ax², 3a తర్వాత b x² కాబట్టి ప్లస్ b = 0 అవుతుంది. ఇప్పుడు మీకు తెలిసిన వాల్యూలో మనకి ఏబీ వాల్యూ ఏ వాల్యూ వచ్చింది కాబట్టి -3 + b = 0 అవుతుంది, b = 3 అవుతుంది. ఇప్పుడు మనం 4 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఒకటి a -1, b వాల్యూ 3, c వాల్యూ -6, d వాల్యూ 1 రావడం జరిగింది. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి. ఏ అంటే వచ్చిన వాల్యూ -1 వచ్చింది కాబట్టి -1/x, b అంటే +3, 3/x², ప్లస్ c అంటే -6, -6/x³, d అంటే 1/x+3. ఈ విధంగా మనం ఈ పార్షియల్ ప్రాపర్ ఫ్రాక్షన్ని అంటే పార్షియల్ ఫ్రాక్షన్గా రిజాల్వ్ చేయడం జరిగింది. ఈ విధంగా రూల్ 1, రూల్ 2 మీద కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం రూల్ 1 ఏమన్నామో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అయితే ఎలా, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అయితే పార్షియల్ ఫ్రాక్షన్గా ఎలాగ చేస్తాం, అలాగే రిపీటెడ్ అయితే ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చూసాం. ఇప్పుడు రూల్ 3లో రూల్ 3 ఏంటంటే అండి, పార్షియల్ ఫ్రాక్షన్ ఆఫ్ f(x)/g(x)ని మనకి అందులో g(x) అంటే f(x)/g(x) తీసుకున్నాడు. ఇప్పటిదాకా మనం చూస్తాము దీనికి రెడ్యూసిబుల్ అయింది. ప్రాపర్ ఫ్రాక్షన్ కామన్ అండి, రెడ్యూసిబుల్ అవ్వడం, ప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యి రెడ్యూసిబుల్ అయినప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు రెడ్యూసిబుల్ కాలేదనుకో, g(x) అనేది ఇర్రెడ్యూసిబుల్ అయిందనుకోండి, అంటే ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పాలినం అనమాట అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ g(x) అనేది ax² ప్లస్ bx ప్లస్ cలా ఉండి అది మనకి ఇర్రెడ్యూసిబుల్ అయిందనుకో.
అంటే ఇర్రెడ్యూసిబుల్ అంటే ఫ్యాక్టర్స్గా మనం సెపరేట్ చేయలేనప్పుడు దీనికి సంబంధించినటువంటి పార్షియల్ ఫ్రాక్షన్ని ఎలా తీసుకుంటామంటే అండి a/, అంటే ax² + bx + c ఉంది కాబట్టి ఇది ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి మామూలుగా లీనియర్ ఫ్యాక్టర్ అయితే a/ని తీసుకునే వాళ్ళు. ఇక్కడ వచ్చేటప్పటికి a × x + b/ax² + bx + c అంటే డినామినేటర్ మామూలుగా రాస్తే ఏముంటుంది, దాంతోపాటు లీనియర్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చండి, అది కూడా ఉంటే ప్లస్ c అని రాసి c/x + b అనేది రాస్తే x + d అనో అది వేరు. కాకపోతే ఇక్కడ మీకు g(x)లో కానీ అంటే డినామినేటర్లో ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అయినా ఉన్నట్టయితే, అంటే ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అయినా ఉన్నట్టయితే, అలా ఉన్నప్పుడు ax² + bx + c అనేది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండి, పాలినామియల్ కానీ ఇర్రెడ్యూసిబుల్ అంటే దీనికి ఫ్యాక్టర్స్ లేవు. అటువంటి అప్పుడు ax + bగా తీసుకుంటాం. ax + b ఫస్ట్ ఇలా చూస్తూ ఉంటారు. దీని డెరివేటివ్ x² డెరివేటివ్ అయితే 2x అవుతుంది, అంటే ఆటోమేటిక్గా మనకి ax దీని డెరివేటివ్ b వస్తుంది. b c కాన్స్టెంట్ కూడా 0, అంటే ఒక విధంగా చెప్పాలంటే పైన దాని యొక్క డెరివేటివ్ని తీసుకున్నట్టుగా ఉంటుందండి. ఇర్రెడ్యూసిబుల్కి డిఫరెన్షియేషన్ చేసినట్టు ఉంటుంది. అంచేతన ax + b అంటే గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను ఏ విధంగా తీసుకోవాలన్నది. ax + b/ax² + bx + cగా రాస్తాం, క్యాపిటల్ లెటర్స్ రాస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది రూల్ నెంబర్ 3. ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అయినప్పుడు ఏ విధంగా చేస్తాం అన్నది ప్రాబ్లం చూద్దామండి. ఏ విధంగా మనం పార్షియల్ ఫ్రాక్షన్ తీసుకోవాలో కూడా చెప్పడం జరిగింది. ఆ ఫామ్ రిజాల్వ్ 2x² + 1/x³ - 1 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని ఇచ్చి ఇక్కడ ఫస్ట్ ఈ 2x² + 1/x³ - 1 అనేది ప్రాపర్ ఇంప్రాపర్ అన్నది చూసినట్లయితే మనం అది కూడా కంపేర్ చేసుకోవాలండి. ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చూసుకోవాలి. మేము చెప్పేటప్పుడు మామూలుగా చెప్పేస్తుంటాం, ఎగ్జామ్ ఇచ్చినప్పుడు మీకు అది ప్రాపర్ తెలియాలంటే ఇక్కడ మీరు న్యూమరేటర్లో x యొక్క పవర్ చూసుకోవాలి. హైయెస్ట్ పవర్ 2 ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది. సో డెనామినేటర్లో డిగ్రీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అయితే ఇది ఇర్రెడ్యూసిబుల్లా ఏంటన్నది తెలిసే ముందు నేను చెప్పినటువంటి రూల్ 3 ఏంటంటే ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటే ఎలా చేయాలో చెప్పాను. కానీ ఇక్కడ చూస్తే x³ - 1 అని ఉంది, ఇక్కడ చూస్తే క్యూబ్లో ఉంది. అంటే x³ - 1 ఉంటే దాన్ని x³ - 1³ కింద రాస్తే మనకి a³ - b³ ఫార్ములా ప్రకారం a³ - b³ అన్నప్పుడు a - b ఇంటూ a² + ab + b² అని రాసుకుంటాం. a - b ఇంటూ a² + ab + b² అని ఆ విధంగా దీన్ని రాసినట్లయితే x - 1 ఇంటూ x² + x + 1 అని రాయడం జరిగింది. ఇప్పుడు x - 1 అనేది లీనియర్ అంటే ఒక విధంగా ఇప్పుడు రాస్తున్నాను నేను. దట్ ఈక్వల్ టు 2x² + 1 దీన్ని x - 1 ఇంటూ x² + x + 1. దీన్ని కొంతమంది x² + x + 1 ఇంటూ x - 1 అని కూడా రాస్తారు. ఎలా రాసినా ఒకటేనండి. ఇందులో చూస్తే లీనియర్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంది, నాన్ రిపీటెడ్. x² + x + 1 అనేది ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది. దీన్ని కూడా మనం రిపీటెడ్ కాదు, ఇది కూడా రిపీటెడ్ కాదండి, ఓన్లీ సింగిల్గా ఉంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి పార్షియల్ ఫ్రాక్షన్ ఫామ్ ఎలా ఉంటుందంటే అండి a/x - 1 ఇంచేతంటే లీనియర్గా ఉంది కాబట్టి. మరి ఇక్కడ x² + x + 1 ఉంది కాబట్టి నేను మామూలుగా ax + b అని రాయమన్నాను. ఆటోమేటిక్గా నేను ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏను వాడాం కాబట్టి మళ్ళీ రాస్తే మనకు కంపేర్ చేసుకున్నప్పుడు తేడా వస్తుంది. కాబట్టి ఈ లెటర్ను మనం b కాని స్టార్ట్ చేస్తాం. మీ ఇష్టం పీక్యూలో ఎందులో రాసుకోవచ్చు అనుకోండి. bx + c నెక్స్ట్ x² + x + 1గా రాస్తాం. మీకు ఇక్కడ ఉన్నది లీనియర్ నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్ అండి. ఇది నాన్ రిపీటెడ్ కాకపోతే క్వాడ్రాటిక్
పాలినామియల్ ఉంది ఇర్రెడ్యూసిబుల్ ఎప్పుడు వచ్చినా మనకి రిపీటెడ్ కానప్పుడు ఈ విధంగా తీసుకుంటాం bx ప్లస్ c బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. అది bx ప్లస్ అవ్వచ్చు, cx ప్లస్ b అని రాసుకోవచ్చు, అది మీ ఇష్టం మీద ఆధారపడుతుందండి. ఇక్కడ తీసుకునేటువంటి లెటర్స్ ఏవైతే తీసుకున్నామో మనం QRS ఏం తీసుకున్నాం వాటిలో ఫైండ్ అవుట్ చేయాలి ఏ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్గా రిజల్వ్ చేస్తున్నాం, చూద్దాం. ఇక్కడ రూల్స్ మాత్రం సింప్లిఫికేషన్ అన్నిటికీ కామన్గా ఒకటే ప్రొసీజర్ అండి. కాకపోతే ఇక్కడ చేసేది ఏంటంటే మనకి ఏ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్గా రిజాల్వ్ చేయాలి, అంటే ఏ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్ ఫార్మ్ ఏ విధంగా తీసుకోవాలన్నది ఇక్కడ మనకు రూల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది తెలిస్తే సింప్లిఫికేషన్ అంతా కూడా మామూలుగానే ఉంటుంది. అంచేతన మనం ఈ 2x² ప్లస్ 1 బై ఇక్కడ x మైనస్ 1 ఇంటూ x² ప్లస్ x ప్లస్ 1 తీసుకుంటాం. దట్ ఈక్వల్ టు a ఇంటూ x² ప్లస్ x ప్లస్ 1. ఇక్కడ బైలో డినామినేటర్లో ఉన్నటువంటిది x మైనస్ 1 ఇంటూ x² ప్లస్ x ప్లస్ 1 కాబట్టి ఇక్కడ x మైనస్ 1 ఉంది కాబట్టి a ఇంటూ x మైనస్ a ఇంటూ x² ప్లస్ x ప్లస్ 1తో మల్టిప్లై డివైడ్ చేస్తే మనకి ఈ వాల్యూ ఈక్వల్ అవుతుందండి. b ఇంటూ అంటే bx మనం డైరెక్ట్గా ఇక్కడ ఉంది కాబట్టి రాసుకోవచ్చు రెండు రకాలుగాను. ఒకటి bx ప్లస్ c ఉంది కాబట్టి ఇంటూ మనం చేయవలసింది అలా ఇంకా x మైనస్ 1 అండి. కాకపోతే నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను bx ఇంటూ x మైనస్ 1 ప్లస్ c ఇంటూ x మైనస్ 1 అండి బై x మైనస్ 1 ఇంటూ x² ప్లస్ x ప్లస్ 1. లేదనుకుంటే bx ప్లస్ c ఇంటూ x మైనస్ 1 అని రాయొచ్చు. ఇంకో స్టెప్ ఎక్స్ట్రా ఇవ్వద్దండి. అంటే bx ఇంటూ నేను డైరెక్ట్గా అంటే మీకు రాసేది bx ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 అని రాయాలి. అంటే bx ఇంటూ x మైనస్ 1 ప్లస్ ఇక్కడ c ఉంది కాబట్టి c ఇంటూ x మైనస్ 1 డైరెక్ట్గా మల్టిప్లై చేసి రాశాను నేను వాల్యూని. మీకు ఈ రెండు క్యాన్సిల్ చేసినట్లు అయితే a ఇంటూ x² ప్లస్ x ప్లస్ 1 ప్లస్ ఒకటి కంపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఓన్లీ x ఈక్వల్ టు 0 కానీ x ఈక్వల్ టు 1 కానీ తీసుకుని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు x ఈక్వల్ టు 1 కానీ x ఈక్వల్ టు 0 కానీ సబ్స్టిట్యూషన్ చేసి చేయొచ్చు. లేదా మొత్తం కంపేర్ చేసుకుందాం అనుకున్నప్పుడు మొత్తం మల్టిప్లై చేసుకోవడం బెటర్ అండి. c ఇంటూ x మైనస్ 1 ఈక్వల్ టు 2x² ప్లస్ 1 ఇస్ ది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు చూడండి మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, లేదా కంపేరింగ్ చేద్దాం అనుకున్నాం, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోవడం. కంపేరింగ్ ఈజీ అనిపిస్తే కంపేరింగ్, లేదా సబ్స్టిట్యూషన్ ఈజీ అనిపిస్తే సబ్స్టిట్యూషన్, ఎలా చేసినా పర్వాలేదు. మనం చేసేటప్పుడు ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ ప్రకారం చేసామనుకోండి x ఈక్వల్ టు 1 రాసామనుకోండి, ఈ రెండు డైరెక్ట్ 0 అయిపోయి ఏ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అంచేత ఫస్ట్ నేను సబ్స్టిట్యూషన్ చేసి తర్వాత ఏమైనా రాని ఉంటే కంపేరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంచేత ఇప్పుడు x ఈక్వల్ టు 1 రాసామని, ఇప్పుడు x ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే a ఇంటూ అంటే ఈక్వేషన్ 2లో రాస్తున్నామండి a ఇంటూ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ b ఇంటూ 0 ప్లస్ c ఇంటూ 0 అవుతుంది. 1 రాస్తున్నాం కాబట్టి 2 ప్లస్ 1 అంటే 3a ఈక్వల్ టు 3 a ఈక్వల్ టు 1 రావడం జరిగింది. నెక్స్ట్ మీరు రాస్తే x వాల్యూ 0 రాశారనుకోండి, అప్పుడు b వాల్యూ 0 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు ఒక విధంగా చెప్పాలంటే కాన్స్టెంట్ టర్మ్ అండి కంపేరింగ్ చేస్తుంది. x ఈక్వల్ టు 0 రాయడం అంటే కాన్స్టెంట్ టర్మ్ కంపేర్ చేసిన లెక్క. అంతే ఎలాగ మనం కంపేరింగ్ చేయవలసి వస్తుంది కాబట్టి x² కంపేర్ చేసుకుంటూ చూద్దామండి. ఇక్కడ x² కంపేర్ చేసామనుకోండి, x² చూస్తే కంపేరింగ్లో a ఉంది, a ఇక్కడ b వచ్చేటప్పుడు bx² అంచేత b a ప్లస్ b, c ఇంటూ x మైనస్ 1 ఉంది కాబట్టి అక్కడ కాన్స్టెంట్ x² లేదు కాబట్టి కోఎఫిషియంట్ RHSలో 2 ఉన్నది. a ప్లస్ bలో ఏ వాల్యూ మీకు తెలుసు 1 అండి. అంచేతన a ప్లస్ అంటే 1 ప్లస్ b ఈక్వల్ 2 అని రాస్తాం. b వాల్యూ 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది. ఇక్కడ b వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మీరు కాన్స్టెంట్ కానీ ఎక్స్ని కానీ ఏమైనా కంపేర్ చేశారనుకో, c వాల్యూ కావాలి, x కోఎఫిషియంట్ తీసుకున్నా పర్వాలేదు, కాన్స్టెంట్ చేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ x కంపేర్ చేశారనుకో, xని కంపేర్ చేస్తే a ప్లస్ ఇక్కడ b వచ్చినట్టు జాగ్రత్త చూసుకోవాలి, మైనస్ b వస్తుంది. ఇలా కన్ఫ్యూజ్ అవుదాం అనుకుంటామంటే డైరెక్ట్గా మీరు కాన్స్టెంట్ కంపేర్ చేసేసుకున్నారనుకోండి,
కాన్స్టెంట్ కంపేర్ చేస్తే సి వచ్చేది, ఏ వస్తే బి కూడా ఉండదు. అలా చేసుకున్నా పర్వాలేదు. నేను మామూలుగా చేస్తున్నాను కదా, స్టార్ట్ చేసాం కదని. ఇక్కడ మైనస్ బి అని బిఎక్స్ని -1తో మల్టిప్లై చేస్తున్నాను. ఏఎక్స్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ ఏమీ లేదు, అది ఎక్స్ కోఎఫిషియంట్ అనేది 0 RHSలో 0. ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం 1 అండి. ఏ వాల్యూ 1, అలా బి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం 1, సి వాల్యూ 0. అంటే సి ఈక్వల్ టు ఇక్కడ 0 వస్తుందండి. సి వాల్యూ 0 రావడం జరుగుతుంది. ఒకవేళ సి వాల్యూ ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ 0 వచ్చింది. మనకు వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడం ఈక్వేషన్ 1లోకి రాస్తామండి. ఈక్వేషన్ 1లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 2x² + 1/x³ - 1 ఈక్వల్ టు ఏ అంటే 1, 1/x - 1, బి అంటే 1 అంటే ఎక్స్ 1 × x అనమాట, ప్లస్ సి అంటే 0/x² + x + 1. టోటల్గా 1/x - 1 ప్లస్ x/x² + x + 1. ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్కి రిజాల్వ్ చేస్తామండి. ఇది మోడల్ అంటే రూల్ నెంబర్ 3 ప్రకారం ఇర్రెడ్యూసిబుల్ అయినప్పుడు ఎలా చేయాలన్నది ఈ ప్రాబ్లం చూడడం జరిగింది మనం.